ప్రముఖ వెబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో హీరోయిన్ అంజలి తన పర్సనల్ విషయాల గురించి ఎన్నో విషయాలు బయటపెట్టింది. తాను 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఒక అతను ఐ లవ్ యూ చెప్తే వెంటనే ఎటువంటి మొహమాటానికి పోకుండా రాఖీ కట్టేసిందట ఈ బామ్మ. తాను బాన్ ఆర్టిస్ట్ అని ఎప్పుడూ ట్రైనింగ్ క్లాసెస్ కి వెళ్లలేదని చెప్పింది. అంతేకాకుండా మూవీస్ లోకి రాకముందు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ఉన్న ప్రచారాన్ని తిప్పికొట్టింది. టాలీవుడ్ లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే ఆర్టిస్ట్ కి విలువ లేదని, గుర్తింపు లేదని స్పష్టంగా కనిపిస్తోందని ఇంటర్వ్యూలో తెలిపింది. మణిరత్నం అంటే పిచ్చని మూవీస్ పరంగా అప్రోచ్ అవ్వలేదు కానీ మామూలుగా 2-3 సార్లు కలిశానని ఇంటర్వ్యూలో తెలిపింది. ఒకవేళ ఒక కొత్త డైరెక్టర్ అంజలిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటే ఎలా అని అడగ్గా అప్పుడు ఆమె స్క్రిప్ట్ లో బలం ఉంటే తప్పకుండా చేస్తా అని, ఇంతకు ముందు కొత్త డైరెక్టర్స్ కి అవకాశం కూడా ఇచ్చా అని, ఎవరైనా మంచి స్క్రిప్ట్ ఉంటే రెడీ అని తెలిపింది. ఇక టైం మెయింటైన్ చేయదు, మూడీగా ఉంటుంది, కోపం ఎక్కువ, షూటింగ్ మధ్యలోనే వెళ్తుంది, ఇలా వచ్చిన రూమర్స్ అన్ని కొట్టిపారేసింది. ఎవరన్నారు ఇలా అని కూడా ఎదురు ప్రశ్న వేసింది అంజలి. ఇక కోన వెంకట్ తో తనకున్న రూమర్స్ పైన కూడా స్పందించింది. కోన వెంకట్ తో 3 సినిమాలు చేశానని, తను జస్ట్ ఒక వెల్ విషర్ అని, అంతేకాని అతను నాకు కార్ గిఫ్ట్ ఇచ్చిన మాట అబద్ధమని, అయితే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి BMW కారు కొనుక్కోవాలని ఆశ ఉందని, అది నేను కొనుక్కున్న కార్ అని, గిఫ్ట్ కాదని అంజలి తెలిపింది. ఇక చాలా మంది ప్రపోజ్ చేశారని ఎవరిని పట్టించుకోలేదని, అంతేకాక జర్నీ సినిమా చేసేప్పుడు చాలా మంది వచ్చి మీరంటే ఇష్టమని, మీలాంటి అమ్మాయినే చూడమని ఇంట్లో చెప్పానని, మీరే చేసుకుంటే ప్రాబ్లమే లేదని చెప్తుంటారని చెప్పింది. ఇక అందరి హీరోయిన్స్ చెప్పినట్లుగానే పెళ్లి గురించి అడిగిన క్వశ్చన్స్ ని దాటవేసింది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.